అనగనగా రామాపురం అనే ఊరిలో ఆనంద్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. ఆనంద్ చాలా అమాయకుడు. ఆనంద్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆనంద్కి తన తిండి తినడానికి కూడా ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడేవాడు. ఆనంద్ దగ్గర డబ్బులుండేవి కాదు. రామాపురంలోని ఆ ఊరి వారు ఆనంద్కి సహాయం చేసేవారు. ఆనంద్ జీవితం అలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆనంద్ తన బడిలో చదువుకునేందుకు ఒక పుస్తకం కొనాల్సిన అవసరం వచ్చింది. ఆనంద్కి ఊరి వారెవ్వరూ డబ్బు సహాయం చేయలేదు. ఆనంద్కి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా ఉన్నాడు. చెట్టు పక్కనే దేవుడు విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర మోహన్ అనే వ్యక్తి దేవుడికి దండం పెట్టుకోవడం ఆనంద్ చూశాడు.